నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్, మనం చూసుకోవచ్చు గత కొన్ని కాలం నుంచి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ధోరణులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ, లేకపోతే శారీ కలెక్షన్స్ కానీ, ఇంకా వివిధ రకాలమైన ప్రమోషన్ మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగానే పెరుగు పచ్చడి అంటే అమ్మ మాట అని వీళ్ళు ఇంకా చాలా ఎక్కువ అయిపోయారు మోసాలు. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? వీళ్ళ గురించనే కాదండి, ఇప్పుడు అమ్మ మాట తీసుకున్నా, ఇంకొకళ్ళు తీసుకున్నా, పెరుగు పచ్చడి ఆవిడ తీసుకున్నా. నేను ఆ పెరుగు పచ్చడి ఆవిడ కొత్తగా ఏదో చీరల షాప్ పెడుతున్నాను, మీరందరూ మాకు కస్టమర్స్గా రావాలి, మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటే, మీరు ఈ మధ్యకాలంలో చాలా మీరు చూడండి అన్ని సెల్ఫ్ ప్రమోషన్స్. ఆ సెల్ఫ్ ప్రమోషన్స్లో కూడా అసలు చాలా చిత్రంగా ఉందన్నమాట. మనకి వినటానికి కూడా చాలా విడ్డూరంగా ఉన్నాయి కొన్ని. ఇంకొన్ని ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ అమ్మ మాట అనే ఆవిడ క్వెస్ట్నెట్ అండ్ క్వాంటమ్ వీటిలలో ఒకటి ఆవిడ ప్రమోట్ చేసినట్టున్నారు. ఇది ఒక నెట్వర్క్ లాగా. ఈ నెట్వర్క్స్ ఏంటంటే, ఇది పేరుకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము, మీకు ప్రొడక్ట్స్ ఇస్తాము, మీరు అమ్మాలి అన్నట్టు మాట్లాడతారు. కానీ మీరు ఒకసారి ఒప్పుకుని దాని మీద సంతకం పెట్టాక ఇన్ని వేలు కట్టాలి అంటే, అది 30,000 40,000 మనకు తెలియదు. కట్టాక మీరు మీ కిందన మళ్ళీ కొంతమందిని జాయిన్ చేయాలి. అట్లా అంటే ఇదేంటి, మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే దాని మీద మీకు కమిషన్ వస్తుంది అంతే తప్ప దీనివల్ల జరిగే ప్రమోషన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఈ రకంగా ఆ అమ్మ మాట అనే ఆవిడ ప్రమోట్ చేశాక 28 మంది ఆవిడ పేరు చెప్పుకుని ఆ కంపెనీకి వెళ్ళారు. 26 మంది బాగానే ఉన్నారు, ఒక 2 ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నేను అమ్మ మాట అనే ఆవిడ ఫస్ట్ ఆ పెట్టిన వీడియో తీసేశారు. నిన్న ఒక వీడియో పెట్టారు ఆవిడ, మొన్న యాక్చువల్లీ ఆవిడ నా వల్ల 26 మంది బాగుపడ్డారు, 2 కొంచెం ఇలా అయ్యారు అంటూ ఆవిడ సింపతిగా ఏం చేయటానికి చూశారు. తర్వాత నేను ఏదైనా తీసుకుంటాను, నాకు ఇవన్నీ అలవాటేను, నేను కష్టాలు చాలా పడ్డాను, మా ఇంట్లో అందరికీ తెలుసు, మేము ధైర్యంగా ఎదుర్కోగలం అంటుంది. నాకు బోల్డ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చేసాయి అని ఆవిడ ఆ నెగిటివ్ కమెంట్స్ కోసం ఆవిడ బాధపడిపోతుంది. అదే ఇవాళ ఫస్ట్ టైం కాదు. నేను ఈ అమ్మ మాట అనేవాడిని గతంలో కూడా చూశాను. ఎవరైనా ఒక నెగిటివ్ కమెంట్ పెడితే దాని మీద వీడియో చేసేస్తుంది. అంటే ఆవిడని పొగుడుతూ ఉండాలి మీరు. ఇప్పుడు మీకు నచ్చదండి, ఒక ఛానల్ చూస్తారు, మీకు నచ్చదు, దాని మీద కమెంట్ పెడతారు. ఇప్పుడు మన వీడియోస్కి అట్లా అవుతుంది కదా. ఇప్పుడు ఒక 90% బాగున్నాయంటారు, ఒక 10% వాళ్ళ ఇష్టం అండి. అది వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు నచ్చలేదు అనే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి ఈ అమ్మ మాట అనే ఆవిడ నేను ఒక వీడియో పెట్టి, నేను తీసుకుంటున్నాను అంటూ ఒక కోపంగా మాట్లాడాక ఆ వీడియో డిలీట్ చేసింది. సో ఈ క్వాంటమ్ అండ్ ఈ క్వెస్ట్నెట్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మన కమెంట్స్లో కూడా చాలామంది పెట్టారు. కొంతమంది ఏం పెట్టారంటే, ఈవిడ చెప్పారని మేము చీరలు కొనుక్కున్నామండి, బాగులేవు, లేకపోతే ఈవిడ చెప్పారని ఇంకేదో చేస్తాము. ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే, గతంలో వీళ్ళు కొన్ని ఆవిడ దసరాకు ఒకసారి ఇత్తడి విగ్రహాలు పెట్టారు. ఆ ఇత్తడి విగ్రహాలు అక్కడ ఇంజరం అని ఉంటుంది తణుకు పక్కన. ఆ ఇంజరం నుంచే అక్కడి నుంచో ఒక ఇత్తడి సామాన్లుగా అక్కడ ఫేమస్ అనమాట. అతను ఇచ్చాడు వీళ్ళకి. ఇచ్చి అంటే ఒక ప్రమోషన్లో భాగంగా ఆవిడ మొత్తం దసరా బొమ్మల కొలువంతా కూడా ఇత్తడి విగ్రహాలతో పెట్టింది. ఇప్పుడు మీరు ఒకసారి పూజలో పెట్టాక ఒక విగ్రహం, దాన్ని మళ్ళీ మనం వెనక్కి ఇస్తామండి? అది ఇంకెవడైనా కొనుక్కుంటాడా? అది కానీ ఇప్పుడు వెనక్కి ఇచ్చారు. దాని మీద చాలా కమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఒక పూజలో ఒక విగ్రహం పెట్టాక దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వను కదా. మీరు ప్రమోషన్ కోసం పూజ చేసేస్తాను, ప్రమోషన్ కోసం నేను ఇట్లా చేస్తానంటే తప్పు కదా. ఇప్పుడు అలా అనమాట వీళ్ళ ప్రమోషన్స్ అట్లా ఉంటాయి. అదేవిధంగా అంతకుముందు కూడా వాళ్ళ కూతుళ్ళు నేను చూశాను, ఈ దీపాలు పెడతాం కదండి, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి, దాని మీద కొంచెం వ్యంగ్యంగా ఒక వీడియో చేశారు. 2 ఒత్తులా 3 ఒత్తులా? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మీకు తెలీదు అనుకుందాము, లేదు తెలుసు, మీరు ఎవరికి చెప్పక్కర్లే. పూజ ఎలా చేసుకోవాలో ఎవరింట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు యూట్యూబ్ వచ్చాక ఏమవుతుందంటే, పూజలన్నీ కూడా ఒక ఏమనాలి ఆడంబరాలు చూపించుకోవటానికి అయిపోయాయి. మీరు కావాలంటే చూడండి, ఒక పూజ మొదలుపెట్టేదానికి ముందు డెకరేషన్ చేస్తున్నారు. ఆ డెకరేషన్లో మీకు దేవుడిని అక్కడ పెడతారు, ఇక్కడంతా ముగ్గులు వేస్తారు, పలహారాలు పెడతారు, పళ్ళు పెడతారు, ఏంటేంటో చేస్తారు. దాన్ని చేసి మీరు పూజ ఎక్కడ చేస్తారో నాకు సందేహం. ఇప్పుడు దేవుడు అక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడ కూర్చుని పూజ చేయలేరుగా. అంటే ఇక్కడ మీరు ఏం చూపించుకుంటున్నారు? డెకరేషన్ చూపించుకుంటున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా మీకు గర్భగుడిలో ఏముంటుందండి? ఒక చిన్న నూనె దీపం ఉంటుంది, ఒక ఆవదం దీపం వెలిగిస్తారు. ఆవదం ఎందుకు వెలిగిస్తారు? ఆవదం అనేది కంటికి కూడా చలవ.
ఆ పొగ వెళ్ళినా కూడా అది మనకి హాని చేయదు. కాబట్టి సాధారణంగా పూర్వం ఆవదం దీపాలే, ఇప్పుడు ఇళ్లలో కూడా దీపాలు లేనప్పుడు ఆవదం దీపాలే వెలిగించుకునేవాళ్ళు. పోనీ నువ్వుల నూనె వాడతాం కదా, నువ్వుల నూనె కూడా చాలా మంచిది. కాబట్టి మన గర్భగుడిలో దేవుడు ఎప్పుడూ కూడా దేవుడు ఆడంబరంగా ఉండాలి తప్ప చుట్టూ ఉండే ఆడంబరం అక్కర్లా. ప్లస్ దీపాలు కూడా అలంకరణ అక్కర్లా. ఇగో ఇది ఇక్కడ కొన్నానండి, అది అక్కడ కొన్నానండి, ప్రమోషన్. మీరు ప్రమోషన్ చేయండి, నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. కానీ రోజు ఇదే పనా? ఇప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టాక మీ వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలి తప్ప మీ వల్ల వాళ్ళు 10 రూపాయలు రోజు ఖర్చు పెట్టుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అది ఈ ఛానల్స్ వల్ల. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి ఆవిడ ఇప్పుడు బట్టల దుకాణం పెట్టారు. ఆవిడ 500 చీర 4000కి అమ్ముతుందా 3000కి అమ్ముతుందా అని చాలా మందికి సందేహం. అవును, నేను అనేది అది, మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు. మీరు ఫస్ట్ వాళ్ళ వీడియోస్ చూడండి, ఎంత నార్మల్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎంత రిచ్గా అయిపోయారు. రిచ్గా అయినందుకు మనకేం బాధ లేదు, ప్రజలకు ఇష్టమైంది చూస్తారు. మీరు బాగుపడడం గురించి ఇక్కడ ఎవడు మాట్లాడటం. మీరు బాగుపడ్డంలో మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీ ప్రమోషన్స్ కోసం మిగిలిన వాళ్ళని బలి చేయకండి. ఇది ఎవరు చెప్పినా కూడా. నిన్న మీరు కమెంట్స్ మొత్తం చూసారంటే 330కి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అందులో బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడలేని మనం చెప్పామని దే ఆర్ హ్యాపీ. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే, ఎవరికైనా సరే అమ్మ మాట ఆవిడ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు మీ ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త విధానాలు తీసుకురాకండి. పూజలు ఎలా చేయాలో అందరికీ తెలుసు. ఎవరికి ఎంతవరకు వీలవుతుందో అంతే చేస్తారు. దానికోసం ఈ పువ్వులు కొనండి, లేకపోతే ఈ విగ్రహాలు కొనండి, ఈ దీపాలు కొనండి. ఎందుకండి? దీపాలు మనకు అమ్మగారు ఇస్తారు, 2 దీపాలు పెడతాం మనం. దేవుడికి ఎన్ని దీపాలు పెడతామండి? 2 దీపాలు 2 ఒత్తులు వేసి పెడతాం. మీరు ఏది చేసినా పూజ. అందుకే చిత్తం విత్తం మీద, హస్తం శివుడి మీద ఉండకూడదు. చిత్తం శివుడి మీద ఉండాలి అంతే. మీకు అర్థమైందా? ప్రసాదం మీదో లేకపోతే ఇప్పుడు మీరు పూజ చేస్తున్నాను పిలుస్తారండి, నాకు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలా, మీరు చేసిన అలంకరణ మీద ఉండాలా? ఇప్పుడు ఇది ఎక్కడ కొన్నారు, ఇది భలే ఉందే, ఇది ఎక్కడ తీసుకున్నారు అడగాలి. ఆగదన్నమాట మనసు మనకి. వెంటనే ఆవిడని ఏంటి అంటాం మనం. మళ్ళీ ఆవిడ పూజలో ఉంటుంది కదా, సర్లే తర్వాత అడుగుదాం. ఇది సైకాలజీ, అవునా కాదా? సో నేను అనేది ఏంటంటే, దేవుడు అనేవాడు ఎప్పుడూ కూడా సింపుల్గా ఉండాలి, మన కళ్ళకి ప్లెజెంట్గా ఉండాలి, శాంతి కలగాలి. భయంకరమైన రంగులు, భయంకరమైన డెకరేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది మనకి? దేవుడిని అలంకరణ చేస్తారు, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఏ పద్ధతులు పెట్టరు. శివుడిని ఎలా అలంకరించాలో అలా అలంకరిస్తారు, విష్ణువుని ఎలా అలంకరించాలో అలా అలంకరిస్తారు. ఎవరిని ఏ దేవుడిని ఎలాగో, ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టాలి, సరస్వతీ దేవుని ఎలా అలంకరించాలి, ఏ కలరు, ఏ చీర రంగు. సరస్వతి అనగానే మనకి ఫస్ట్ క్రీమ్ కలర్ అయితే వైట్, అదే దుర్గాదేవో శక్తో అమ్మవారో అయితే ఎరుపు రంగు. ఇవన్నీ పరంపరగా వచ్చినవండి. మనకి తెలియకపోతే మన అమ్మమ్మో మనకి చెప్పినవి ఉంటాయి, మనం అవి చేస్తే చాలు. కొత్తగా వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, ఉన్నది ఓడగొట్టుకుని, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది, 2 కాకుండా అయిపోతాం మనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి, మీరు బాగుపడండి, కానీ ప్రజలని కన్ఫ్యూజ్ చేయకండి, ప్రజల్ని పక్కదారి పట్టించకండి, అనవసరంగా వాళ్ళ చేత ఖర్చు పెట్టించకండి, వాళ్ళ ఇళ్లల్లో గొడవలు పెట్టకండి. ముఖ్యంగా నిన్న ఒక ఆవిడ రాసింది కదా, మొన్న ఒక ఆవిడ కమెంట్ పెడితేనే ఈవిడ వీడియో డిలీట్ చేసేసారు. ఏమని పెట్టిందంటే ఆవిడ, అమ్మ మీరు బంగారం కొనుక్కోమన్నారు కదా, మా ఆయనకి చెప్పాను నేను, మా ఆయన ఒప్పుకోలేదు, మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, మా ఇద్దరం కొట్లాడుకుంటున్నామంటే ఈవిడ వెంటనే వీడియో డిలీట్ చేసింది. వీడియో డిలీట్ చేస్తే సమస్య చల్లారదు. సమస్యకి కారణం ఈవిడే కాబట్టి ఈవిడ మళ్ళీ ఇంకొక వీడియో చేసి, అమ్మ మీకు వీలైతేనే కొనుక్కోండి, ఇగో నేను ఇలా కొనుక్కున్నాను, మీకు అవకాశం ఉంటే కొనుక్కోండి అని చెప్పాలి తప్ప, మీరు పొదుపు చేయండి, పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది. జీతం ఎక్కువ ఉంటే పొదుపు చేస్తారు. ఇప్పుడు ఉండే ఖర్చులకి, నిత్యావసరాలకే మనకి దిక్కు లేకుండా ఉంది. అసలు రేట్లు ఎట్లా ఉన్నాయండి, లైఫ్ ఎట్లా అయిపోయిందంటే జీవితం బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. సో ఇప్పుడు మనకి బతకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా బంగారం ఎక్కడి నుంచి కొంటాం? ఈ బంగారం రేట్లు కూడా ఈ మధ్యకాలంలో 1,00,000 రూపాయలకి వెళ్ళింది. అది కొనుక్కుని అది ఎవడో దొంగ ఎత్తుకుపోయి మళ్ళీ దానికోసం గొడవ పడి మళ్ళీ మొగుడు అక్కడి నుంచి ఆవిడని తిట్టి, ఇగో నువ్వు కొనొద్దంటే కొన్నావు, వాడెవడో ఎత్తుకుపోయాడు, డబ్బులుంటే బ్యాంకులో వేసేవాళ్ళం కదా అని అంటాడు. ఇంకో ఖర్చుకు వచ్చేది కదా, అయితే పిల్లాడి చదువుకు వచ్చేది కదా, అవునా కాదండి? సో ఇప్పుడు బంగారం కొనుక్కోవటానికి కూడా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి చెప్పచ్చు, సలహా ఇవ్వటం వేరు, మీరు నిత్యం సలహాలు ఇవ్వడానికి మీరు ఏమైనా దిగొచ్చారా? కాదు కదా, మీరు ఒక సామాన్య మనిషే.
కాకపోతే ఏంటంటే మీకు ప్రజలు వింటున్నారు కాబట్టి చెప్పటం ఎక్కువ. ఓకే. కాబట్టి కొంతమందికి అది నచ్చట్లేదు, కానీ వాళ్ళు నెగిటివ్ కమెంట్స్ పెడితే మళ్ళీ మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ చెప్పేది అది. కాబట్టి ఈ ఛానల్స్ అనేవి చూడండి, చూసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, తప్పులేదు. కానీ దానికోసం అని జీవితాలు మాత్రం నాశనం చేసుకోవద్దు. ఇది మనం